కెమెరా? పోనీ పెళ్లి చేయి, చేతిలో పిల్లాడు ఉంటాడు. అదేదో ముందే చెప్తే బాగుండేది. అనవసరంగా 1,00,000 పెట్టి కొనిపించావు ఏదో డాక్యుమెంట్ తీస్తానని. ఏం తీస్తావో ఏంటో. దానికే ప్రాక్టీస్ చేస్తున్నా. దుబ్బక్ నువ్వు. అమ్మాయిలు మాట్లాడే భాషేనా అది? సిగ్గుండక్కర్లా? సరే. అమ్మ, నాన్న కాఫీ కావాలంట. ఎంతమంది ఉన్నారు? రేట్ తగినట్టుగా లేదమ్మా. ఒక్క కాఫీని పర్టికులర్ గా చెప్పారు. కాఫీ పెట్టడం నేర్చుకోవే. నీకొచ్చా? స్టేడియంలో వి వాంట్ సిక్సర్ అని అరిచే వాళ్ళందరికీ క్రికెట్ రావాలా ఏంటి? కనీసం చూడ్డానికి రావాలి కదా. అయినా నువ్వు నాకన్నా 1 year ముందు పుట్టావు. You're 1 year senior to me. ఏం పీకావు? What did you pluck? ఎగ్జాక్ట్లీ చెప్పరా. Showing our index finger in a threatening way. రాధిక అత్తయ్య అమెరికా నుంచి. నువ్వు వెళ్ళిచ్చిరా. ఏంటి, ఇడ్లీ పెసరట్టు కావాలా నీకు? అవన్నీ ఏం పెట్టరు ఇక్కడ. తిను. చెప్పండి, మీలో మర్డర్ ఎవరు చేశారు? ఇదేమన్నా పెళ్ళమ్మా వీడియో తీయడానికి? హత్యలు, దొంగతనాలు నా ఆఫీస్లో అసహ్యంగా ఉంటుంది. మూసే 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 మూసే. మా పెద్దమ్మాయి అరవింద. నమస్తే మేడం. కేసేంటి? అటెంప్ట్ టు మర్డర్ సార్. ఓ సరే, ఎలా పొడిచారో చెప్పండి. ఎలా అంటే ఎలా అని కాదు, ఎవరు 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 పొడిచారు? ఓ అయితే ఇతనక్కర్లేదు సార్. అతను మా అన్న సార్. ఆయన ఆర్డర్ ఇస్తేనే ఈయన పొడిచిండు. అయితే ఇతనక్కర్లేదు. అన్న పేరు పోలీస్ స్టేషన్లో చెప్పేసిండు సార్. అయితే నువ్వు అక్కర్లేదమ్మా. సార్ మొత్తం ఫైనాన్స్ చూసుకునేది నేను సార్. మరి చెప్పవే, నువ్వు అక్కడ ఉంటే చాలు. మీ ఇద్దరు వెళ్ళిపోండి, సరిపోతే వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. ఎవరు ఉండాలో ఆయన చెప్తారు. అందరికి అన్న కాబట్టి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆకు తిను. ఆకు తినా? ఆకు. నానా, అమ్మా నేను కాలేజ్కి వెళ్ళాలి. మీరు ఎట్లా వెళ్ళాలి? కుక్కడపల్లి సార్. మా అమ్మాయి జూబ్లీ హిల్స్ వెళ్తుంది. డ్రాప్ చేసి వెళ్ళిపోండి. అందమేనే కదా. తమ్మి లాసా బాందిగా అంటేంది? అవునన్నా, కుక్కట్పల్లి ఏమో ఇటువైపు ఉంది, జూబ్లీస్ ఏమో అటువైపు ఉంది. నీ కేసేమో నా దగ్గర ఉంది. మేడం, సీట్ ఎన్ని దొరకమంటారా? అక్కర్లేదు. మేడం, ఏసీ ఏమైనా పెంచమంటారా? ఆకు తింటావా? ఆకు. ఆకు అలవాట్లేదండి. పోక తిను. పోక. పోక ఇవ్వండి. సీట్ ఓకే. ఏసీ కూడా ఓకే. బుక్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళతో కాలేజ్కి వస్తే నేను ఎవరు లైన్ కొడతారే? అవును బాబు, మా బాబు నటికితే క్వశ్చన్. అగో పిలుస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇప్పుడు కొమ్మద్ది నారపరెట్లేడు. వాళ్ళ అమ్మకి ఒంట్లో ఓపిక లేదు, వాళ్ళ ఆవిడికి నోట్లో నాలుగు లేదు, వాళ్ళ కొడుక్కి పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వరలక్ష్మి గారు సార్. ఈసారి ఆవిడ నిలబెట్టి చూద్దాం, సింపతి కూడా వస్తుంది. సార్, రాఘవరెడ్డి గారు సార్. ఈ 6 నెలలు నేను ప్రకటించిన సందే మీరు కొత్తగా రాజకీయం మొదలు పెట్టకండి. సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను. కాదు కూడదు అని ముందుకేస్తే బస్సిరెడ్డి గొంతులో దింపిన కత్తిని ఇంకా కడగలే సుదర్శన్ రెడ్డి గారు. నమస్కారం.
ఏంటే ఇది? ఇక్కడి నుంచి నా షెట్కి వెళ్ళి 3 సార్లు ఆగింది ఇది. బండి నెంబర్ 1 తమ్ముడు, నేను గ్యారంటీ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ కారు నేను కొంటున్నానండి. వద్దండి. ఈ కార్ ఫ్యూల్ ట్యాంక్ డెంట్ పడింది. మిర్రర్లు, లైట్లు, బానెట్, ఆఖరికి టాప్ సీట్లు కూడా రీప్లేస్ చేసినవే. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఒక్క లోగో తప్ప. అమ్మేవాడు కొనేవాడు బాగు చేసేవాడు బానే ఉన్నాడు, మధ్యలో నువ్వెవడరా? నువ్వెవరయ్యా? మీరెవరండి? హలో, ఫోన్ అండి. హలో, వచ్చేస్తున్నా. హలో, ఎంత అన్యాయం సార్. మీరు రావడం 5 నిమిషాలు లేట్ అయ్యండి. నాకు 5 లక్షలు టింకరింగ్ చేద్దండి. సార్ నా షెడ్ ఇక్కడే ఉంది, వచ్చో టీ తాగెళ్ళండి. పర్లేదు సార్, నా తృప్తి కోసం సార్. పదండి. సార్ కమని ఛాయ్ చెప్పు. అలాగేనా? రాత్రి మా మెకానిక్ కూడా చెక్ చేశాడండి, అయినా కనిపెట్టలేకపోయాడు. అచ్చం చూసినట్టే చెప్పేశారు. ఎలా? మా కారే 20 రోజుల క్రితం గొడవలో పాడైపోయింది. అది గొడవ జరిగిందని అమ్మేశారనమాట. గొడవ జరిగేప్పుడు అందులోనే ఉన్నాను. అనుకున్నానండి. రిజిస్ట్రేషన్ చూస్తే ఇటు సైడ్ గల్లా లేదు, అటువైపుదే. పెట్రోల్ ట్యాంక్కి డెంట పడిందన్నారు. ఏదో పెద్ద దెబ్బ తగిలి ఉండాలి. రాయొచ్చు కొట్టుకుంది. అంత పెద్ద రాయలో లేస్తుంది సార్. బాంబు పేలితే లేచింది. బాంబా? మీకేం కాలేదు కదా? నాకు కాదు, మా నాయనకైంది. సారీ సార్. ఇదే మాట ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి ఎలక్షన్లో 6 నెలలు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మీరేం చేయాలి? పాలు పొంగాక నీళ్లు కొట్టు. అప్పటిదాకా ఏం చేయాలి? చూడాలి. నేను అదే చెయ్యాలి, చూడాలి. ఇందాక నుంచి మీ పేరు కనుకోకుండా మాట్లాడేస్తున్నాను నేను. మీరు వీరు రాఘవ. నీలాంబరి. చాలా మంది పుట్టిపోయారని ఆ పేరు పెట్టారు. పేరు తేడా గానీ నేను సీత సార్. కొన్ని కొటేషన్స్ ఎన్నిసార్లు విన్నా ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, జయాపజయాలు దేవదినాలు, ఓటమి శాశ్వతం కాదు. అలాగే ఒక్క చిరునవ్వు 100 కష్టాల్ని దూరం చేస్తుంది. వాట్ డు యు సే? మీ కేసు పోయింది. రేపే జడ్జిమెంట్. మినిమం 3 ఏళ్ళు వేస్తారు. 3 ఏళ్ళు అంటే ఏంటి? సగం రోజులు సెలవులోనే పోతాయి కదా. ఇప్పుడు ఉగాదికి 1, క్రిస్మస్కి 2, దసరాకైతే ఏకంగా 9. ఎక్కడిస్తున్నారు సార్? ఇప్పుడు ఓన్లీ 3 రోజులే కదా. యాసంకాలం సెలవులో 4 రోజులు ఉన్నాయి కదయ్యా. అది కోర్టు సార్, ఇలాంటి ఖైదీలే కాదు. ఎందుకయ్యా అంత నెగిటివిటీ? సారీ. ఇప్పుడు ఇతను ఉన్నాడు, గడ్డం మీసం పెంచుకుంటే మంచోడని చెప్పి సత్ప్రవర్తన మీద ముందే వదిలేవచ్చు. ఇక ఇతను కిళ్ళీలు తిని కిడ్నీలు బొత్తిగా పాడైపోయాయని పిటిషన్ బట్టి బయటికి తీసుకురావచ్చు. ఇకపోతే ఇతను అసలు ఇతను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఏ కూడా బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేయచ్చు. హ్యాపీ కదా? నేను పార్టీకి వెళ్ళాలి. ఎక్కడా? బంజారా హిల్స్. బంజారా హిల్స్ అంటే అందువేనే జాబ్ చేయమంటారా? వద్దులే, దాని కారులో అది వెళ్ళిపోతుంది. నువ్వు బయలుదేరా. చిట్కీలో గైపోయింది ఏందిరా? ఆరుగురున్నారు.
ఉన్నాడు చూడు, వాడు గొప్పడు. తగ్గితే తప్పేంటమ్మా? భీముడు, అర్జునుడు ఒట్టి చేతులతో 100 మందిని చంపగలరు. వాళ్ళ 5గురికి కలిపి ఒక్క ద్రౌపది. కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూసారా? కానీ ఆయనకి 8 మంది. అర్థమైందా? మాకు ఎవరు నచ్చుతారు? సారీ, మా నాన్న తరపున సారీ నేను చెప్తాను. ప్లీజ్ ఆకు దీనింతటితో వదిలేద్దాం, ఓకే? పోకా ప్లీజ్. ఏంది చేది పోక? మీ అయ్యా 3 నెలల నుంచి మమ్మల్ని డ్రైవర్ల కంటే దారుణంగా, క్లీనర్ల కంటే హీనంగా వాడేసుకున్నారు. కేసు ఓడిపోయింది కాక జైల్లో సగం సెలవులే ఉంటాయని చెప్తాడు మీ అయ్యా. కేసు పోతే పోని, మేమేమైనా కార్టూన్ గాల్లా కనబడుతున్నామా? ఇవన్నీ వద్దబ్బా. హలో, కామ్ గారా, కామ్ ఖతం చేసి పంపించేస్తాం. ఇదిగో అబ్బా, పొద్దునే కోర్టుకి వెళ్ళాలి, టైం లేదు ప్లీజ్. నేను రాత్రికి ట్రైన్కి పోవాలి, నాకు అసలు టైం లేదు. నాకేదైనా తెలియకపోతే ఓకే, తెలిసి అర్థం కాకపోతేనే చిరాకు వచ్చేస్తుంది. సగం సినిమా చూపించి వెళ్ళిపోతానంటే సీట్లు చింపేస్తాను. నాకు అర్థమైంది చెప్తాను, మిగతా సగం మీరు వచ్చి పూర్తి చేయండి. ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి, ఒక పున్నమి నాటి రాత్రి ఒక కార్ గరాజ్లోకి వచ్చి దాక్కుంది. అదే టైంలో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ మీలాంటి 6 గుండాలు వచ్చారు. ఏం చేస్తున్నావు బ్రదర్? మీరు 6 వచ్చారు కదా, దీన్ని 6లా ఉంచుదామని. 6 రెంచులు వాడుకోవచ్చు కదబ్బా. కథ మొత్తం అయిపోయే లోపు రెంచులు సరిపోతాయని డౌట్ బ్రదర్. అంత పెద్ద కథ ఏం లేదబ్బా ఇక్కడ. నేను చెప్తాను. 6 పెద్ద మనుషులు వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్లకు రింగు దొరికింది. ఆ రింగుతో ఏం చేద్దామని? జీవితం. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్దామని వచ్చారు. అంతేనా? అంతే కాకపోతే ఆకు తిను, ఆకు పోక తిను, పోక. బ్రదర్కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లేవన్నా, అందువేలో ఆకు మనమే తినేసి వెళ్ళిపోదాం రానా. ఇంగ్లీష్లో అదేదో పదం ఉంటుందండి, నాలుక చివరినుంది కానీ తట్టట్లేదు. థ్యాంక్స్ కదా, నేను చెప్పట్లేదు. యాక్చువల్గా అయితే మీరే చెప్పాలి నాకు. నేను ఆపుండకపోతే పెద్ద డిషం జరుగుండేది. మీ పేరు? చాలా అడ్రస్, ఫోన్ నంబర్ కూడా కావాలి. నేను ఊరికే అడిగానండి. నేను ఊరికే చెప్పానండి. కొంచెం జరగరా, నాకు స్పేస్ కావాలి. ఈ టైప్ మొత్తం వాడుకోండి. పొద్దున్న హైదరాబాద్ వచ్చారు, సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నారు. ఓ పూట ఉండేలొచ్చు కదండి. మా వాళ్ళకి హైడౌట్ అంటే ముందు బెంగళూరు, తర్వాత హైదరాబాదే. అందుకే ఇక్కడ ఉండకూడదు.
సరే ఏంటి సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ సార్. అంటే మమ్మల్ని చూస్తుంటే తాగి తోలి ఊళ్ళో కనపడుతున్నావా ఏంటి? అయితే ఊదండి సార్. మీరు ఇప్పుడు చెప్పగానే కంగారు దిగిపోయి ఊదేలా ఏంటి? నీలాంబర్ గారు ఏంటండి? ఊదండి, ఓ పని అయిపోద్ది. సార్ అదన్నా పెళ్ళిలో సన్నయ్య, స్టేజ్ మీద షహనయ్య. ఆడోదమనగానే ఊదేయడానికి ఒకసారి అలా చూడండి. ఆడు ఊదేగా మనం ఊదితే మృక్కాల్లో మూతెట్టినట్టే. అది రూల్ అండి. మీతో ఇదో గోలండి. మీరెవరు? ఎవరు? వీర రాఘవరెడ్డి. అయితే ఎవరన్నా నరకాలంటే కత్తిలో 50% చాలు మీకు. ఇలాంటి హ్యాండిల్ చేయాలంటే 1% చాలు. అంటే నేను చాలు. వెనకాల పెద్ద క్యూ ఉంది సార్. ఊదండి. ఊతాను ఊతాను. నీలాంబర్ గారు ఇప్పుడు నేను ఊతాను, నెగిటివ్ వస్తుంది. సారీ చెప్తావా? ట్రైన్ మిస్ అయితే ఫ్లైట్ టికెట్ వేస్తావా? రేపు పొద్దున అమితాబ్ బచ్చన్ తో అపాయింట్మెంట్ ఉంది. మిస్ అయితే మళ్ళీ అరేంజ్ చేస్తావా? నీలాంబర్ గారు ఉన్నాను సార్. మీరు నాపకండి సార్, నాపకండి. చెప్పండి, ఊతే సరిపోద్దా? లేదన్నా లగేజ్, టికెట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్. పర్లేదా? పంపించేవాళ్ళని. ఏదో ఫేవర్లు వద్దు సార్. ఏమో బ్యాగ్ లో బాటిల్స్ ఉన్నాయేమో. రాత్రి ట్రైన్ ఎక్కాక కంపార్ట్మెంట్ లో కూర్చొని క్వార్టర్ వేస్తామేమో. ఓసారి చెక్ చేసుకోండి, బెటర్ కదా. చెకింగ్ చూసుకోండి. సార్ వీడు ఎవడో పెద్ద క్రిమినల్ లో ఉన్నాడు సార్. ఇదేంటి సార్, పొద్దున్న మీరు కోపంగా చూస్తే మెకానిక్ వెళ్ళిపోయాడు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యితే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ లాజిక్లు ఉండవు నీలాంబర్ గారు. అందుకే మన పెద్దోళ్ళు కర్మ అనే కాన్సెప్ట్ కనిపెట్టారు. అలాగేంటి సార్, ఖాళీగా ఉండి నన్ను కనిపెడతారు. అలాగని చెప్పి నన్ను వదిలేకండి. నన్ను జైలు తీసుకెళ్ళి మీ బెయిల్ తీసుకురండి.